శ్రీకాకుళం నగరం బలగ నాగావళి నదీ తీరంలో వెలిసిన అయ్యప్ప స్వామి దేవాలయ వార్షికోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామివారికి వేకువజాము నుండే అభిషేకాలు, అర్చనలు వేద పండితుల చేత నిర్వహించారు. ఈ వార్షికోత్సవం 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని ప్రధాన అర్చకులు తెలిపారు. ముందుగా గణపతి హోమం, గణపతి పూజ, అలాగే ఈరోజు విశేష మహాసంకల్పం ప్రతిష్ట, ధ్వజ ప్రతిష్టా సంకల్పం, అలాగే మహాసంకల్పం అన్నవరం దేవస్థానం నుండి ప్రముఖ ఋత్విజుల చేత ఇక్కడ విశేషంగా అందరి సమక్షంలోని ప్రతి సంకల్పం చేయడం జరిగింది. అనంతరం కేరళ శ్రీ రేజ్కుమార్ నంబూద్రి గారి వారి చేతి మీదుగా గణపతి హోమం జరిగింది. తర్వాత రుద్రహోమం జరగబోతున్నది. అలాగే సూర్య నమస్కారాలు, మన అరసవిల్లి అని నానుడి, అలాంటి అరసవిల్లి క్షేత్రం మన దేవాలయంలో ఉన్నది కనుక శ్రీ కూర్మనాథ మణినాగ ముఖేశ్వరోపి కోటీశ్వరేణ మిళిత అఖిల సూర్యదేవ తద్దివ్యధామ పరిరక్షతు మంత్రసంతి అని అరసవిల్లి సూర్యనారాయణమూర్తితో పాటుగా అలాగే బలరామ ప్రతిష్ఠలైనటువంటి ఈ క్షేత్రాలు శైవ క్షేత్రాలు, పంచారామాలు ఇక్కడ ఉన్నాయి. అలాగే కూర్మనాథుడు ఉన్నాడు. అందుకు నేను కూడా ఇక్కడే ఉంటానని అయ్యప్ప స్వామి వారి ఈ యొక్క సూర్య నమస్కారాలని భక్తుల సమక్షంలో ఇక్కడే ఈ వేదిక మీదే జరగబోతున్నాయి. మనందరం వీక్షించబోతున్నాము, తీర్థప్రసాదాలు స్వీకరిస్తాము. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో కంకణధారులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ఉండి ఈ కార్యక్రమాన్ని చేసి మధ్యాహ్న కాల విశేష అర్చనలు చూసి మరి సాయంకాల హోమాలు అన్నీ ఉన్నాయి.